అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 29వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన మేషరాశి వారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యల తెలుగున మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. గిట్టిన వారి జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆచితూచి ముందుకు సాగుతారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేయనివ్వవద్దు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించేటువంటి దానికన్నా ఎక్కువ పురోగతిని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. చిత్తశుద్ధితో కార్యజయాన్ని ఏర్పరచుకుంటారు. మంచి పనులు ప్రారంభిస్తారు. సన్మార్గంలో ముందుకు సాగుతారు. సత్ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. మనోధైర్యంతో చేసే పనులు సఫలం అవును. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగుంటుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలతో సాన్నిధ్యం ఏర్పడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. అభివృద్ధిని సాధిస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగంలో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందినం. ఉద్యోగమున అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగనం. సంతానం విద్యా విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగున. సోదరుల సలహాలు మేలు చేస్తాయి. అనారోగ్య సమస్యలు తొలగున. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జీవిత భాగస్వామి సలహాలు మేలు చేస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడిన. ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడిన. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఆతరణ ఏర్పడుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగనం. మీ యొక్క పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. మేషరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.